సుఖపడ్డా పెళ్లి తర్వాత ఇంత గొప్పగేం లేదు, బాగుంది అంతే. పెళ్లి చేసుకోకండి. సో ఇప్పుడైతే రాత్రి అయిపోయింది. రాత్రిలో మనం ఏంటంటే మన ఫయాజ్ భాయ్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అందరూ వెళ్తున్నాం అనమాట. నాతో పాటు ఇలియాస్ భాయ్ అండ్ హమీద్ భాయ్, ఇక్కడ అహ్మద్, ఇక్కడ అమరుల్లా భాయ్ ఉన్నారు. సో వీళ్ళతో అయితే మనం అందరం కేక్ కటింగ్ కి వెళ్తున్నాం. అక్కడ ఏమైనా ఉంటే తిందాము, లేదా ఇంటికి వచ్చేద్దాం. హమీద్ భాయ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత హమీద్ భాయ్ ని కలవడం జరిగింది. హమీద్ భాయ్ ఒక ఆర్టిస్ట్ అన్నమాట, మంచి మంచి పాటలు పాడతారు. ఒక చిన్న పాట మన కోసం. पहले गाड़ी से गाड़ी से घर लौट जाओगे. బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. తెలుగు పాట ఉంది, తెలుగు పాట. సువి సువి సువాలమ్మా సువాలమ్మా. E3 ఫుడ్ కోర్ట్, 3 వైబ్స్. సో అందరం కలిసి అయితే ఇప్పుడు వచ్చి కూర్చున్నాం. హమీద్ భాయ్ అయితే మంచి రెడీగా ఉన్నాడు. ఇదంతా మన టేబుల్ అన్నమాట. ఎక్కడ సెట్ చేసామంటే మన కృష్ణానది ఒడ్డున సెట్ చేసాం అనమాట. హమీద్ భాయ్ ఏంటి చెప్పండి అని చెప్పు. కొంచెం మంచిగా తిని కుమ్మేయడం, తినబండాలి. పెళ్లి చేసుకోకండి. వీడికి మొన్న పెళ్ళయింది, ఎందుకు అంత మాటలు పెళ్ళం కొట్టింది నేను. ఇప్పుడు పడుతున్నాడండి మనోడు. ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్ళైన ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. చెప్తున్నా అమిత్ చెప్పు. పొద్దున్నే లెగవండి, బ్రష్ చేయండి, డ్యూటీకి వెళ్ళండి, లేకపోతే మీ బిజినెస్ అంటే చూసుకోండి, పెళ్లి చేసుకోకండి. ఇప్పుడు రీసెంట్ గా అయిన వాళ్ళని అడగండి ఎట్లా ఉందో. రీసెంట్ గా అయినోడు అయితే ఇప్పుడు బర్త్డే పోయి ఏరా ఏమైనా చెప్పాలనుకుంటున్నా. బాగుందా? అబ్బతోడు బాగుందమ్మా. మా వాడికి పెళ్ళైన తర్వాత 100 సంవత్సరాలకు వచ్చే జ్ఞానోదయం సంవత్సరానికి వచ్చేసింది. సంవత్సరం అయింది పెళ్ళయ్యడికి, సంవత్సరంలో జ్ఞానోదయం అయిపోయింది అనమాట. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఇంకోళ్ళ కూడా ట్రై చేస్తున్నాడు ఈయన. 2 పిల్లలా? పెళ్ళాలు అందరికైతే ప్లేట్లు వచ్చి ఏదో చేస్తున్నావు ఏంట్రా? అడుగుతున్నట్టుంది, అది తుడుతున్నట్టు లేదు. అది బా నీ మొహం కనపడాలి ఇప్పుడు దాంట్లో. అంటే మా వాడికి అలవాటు ఉందిలేండి. ఇంట్లో కడుగుతున్నావేంట్రా? అలవాటు అయిపోయింది. గ్రేవీ రోజు మార్నింగ్ 4 గంటలకు సెట్ కి వెళ్ళి 5 గంటల మేకప్ చేసుకొని పొద్దున్నే 9 గంటల నుండి స్టార్ట్ చేసే షూట్ ని మళ్ళీ నైట్ 2 వరకు చేసేవారంట. ఇలా ఒక రోజు 2 రోజులు అయితే కాదు, కంటిన్యూస్ గా 65 రోజుల పాటు కాదమ్మా, టమాటా ఎక్కువ పంపిస్తుంది. స్మెల్ అయితే ఇంత గొప్పగేం లేదు, బాగుంది అంతే. ఈ పుల్కాని కర్రీలో వేసుకొని ఈ కాంప్లిమెంటరీ చెప్పా. మీద ఎలా ఉంది? యావరేజ్. ఇప్పుడు ఎలా అన్నావు గారా? నిజం చెప్పాలి కదా. టేస్ట్ అలా ఉంది. టేస్ట్ బాగుంది. చోట్ల పట్టేసి ఏం తిన్నామేమో కానీ
ఇంత తిన్న తర్వాత ఒక థమ్స్అప్ తినకపోతే అమ్మా, అది ఇంత తిన్న తర్వాత ఒక థమ్స్అప్ తాగకపోతే అలాగా ఈయన అడిగితే ఇటు తీస్తాడు. Few moments later. మా అన్న కూడా వచ్చాడు. అన్న ఎలా అవుతాడు రా? నాన్నల్లుడు, మా నాన్నల్లుడు గారు వచ్చారు. ఈడి కన్నా ఆడు పెద్దవాడు, కానీ ఈడు మావ అవుతాడు. ఈడు వరుసలో మావనవుతా, వయసులో ఆడు పెద్దవాడు. అది అందుకే ఈడు అన్న అంటాడు. ఏం డబ్బులు ఎంతవరకు వచ్చింది? వస్తుంది అలా కొనసాగి పెళ్లి దగ్గర రాలేదా? 2 సంవత్సరాలు ఈడు కూడా పెళ్లి చేసుకుంటాడు. కష్టపడతారు, తర్వాత చాలా సుఖాలు, ఇబ్బంది పడ్డా, మాటలు పడ్డా, సుఖపడ్డా. బబ్లు బాయ్ ఏం మెరిచాడు రా ఇప్పుడు. ఫయాజ్ భాయ్ బర్త్డే అరే దమ్సాబ్ కటింగ్ అయిపోయింది. బాగుంది. ఏం చేశాడు మళ్ళీ? సో ఇలా అయితే మా డే అయితే కంప్లీట్ అయింది. సో ఇంటికి అయితే వచ్చేసాము. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ అలీ, మరొక మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాం. బాయ్.